మయూరి, ఎక్కడి నుంచి వస్తున్నావే? డాబా మీదకెళ్ళి. డాబా మీద ఏం చేస్తున్నావు? బట్టలు ఆరేసున్నాయోనని. నీ మొహం, ఇంత పొద్దున్నే బట్టలు ఆరేయడం ఏమిటి? వెళ్ళి కాలేజీకి తయారు. ఏ ఆగు, ఇలారా. ఒక్క జడ వేసుకున్నావే? ఊరికే. నాకు ఇలాంటప్పుడే ఒళ్ళు మండుతుంది. వెళ్ళి 2 జడలు వేసుకో. ఉండు. ఈ గులాబీ పెట్టుకో. ముసలమ్మలా తయారైతే రేపు నీకు మొగుడెలా వస్తాడు? సవత్తల్లి పెళ్లి చేసింది కాదని ఊరంతా నన్ను ఆడిపోసుకుంటారు. తెలిసిందా? సరే పిన్ని. బ్లాక్ బెల్ట్ జోన్ నాతో నీ తమాషాలు చూడక్క, కరాటే నేర్పిస్తానని ఎలా కొడుతున్నాడు? అదే నేర్పించడం అంటే. స్కూల్ టైం అయింది. కమాన్, గెట్ రెడీ. అదిగో సుప్రాజ్ బెల్ కొట్టేశాడు. కమాన్ ఎవరిబడి. భామనే సత్య భామనే, భామనే 16,000 కోమలులందరిలోన శస్త్రాజితు భామనే. అది కాదు గాని చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ లో బొమ్మ డాన్స్ సేవా. చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాంక్, చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాంక్. రండి భోజనానికి త్వరగా. వస్తున్నా. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ మీకు సెలవు రోజు కదువేదా? ఎందుకండి సెలవు? ఇవాళ ఆదివారం కదా. నిన్నండి ఆదివారం. మరి నిన్న నేను కోర్టుకు వెళ్ళాను. మీరు వెళ్ళింది హైకోర్టు కాదు, టెన్నిస్ కోర్టుకి. కరెక్ట్ కరెక్ట్. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువ అయిపోతుంది. కదువేదా? అది అక్కడ పెట్టి అయ్యగారికి మునక్కాయ వేపుడు వేయి. ఏమిటది? మునక్కాయ వేపుడు. వేద వేద వేద, నువ్వు ఏ సినిమాలో చూసావో ఏ పుస్తకంలో చదివావో గాని ఇప్పటికి 23 రోజుల నుంచి మునక్కాయల వేపుడు, మునక్కాయల పచ్చడి, మునక్కాయ పులుసు, మునక్కాయ కూర తిని తిని నేను మునక్కాయలా అయిపోతున్నాను. ఈ ఒక్క పూటగా క్షమించవేదా? బాగుందండి. పెరట్లో చెట్టు కాస్తోంది, ఒంటికి మంచిది కదా అని వండిస్తున్నాను. తినకపోతే చేసుకున్నంతా ఏం చేసుకోను? తినండి తినండి. ఎవరక్కడ? ఐపీసీ సెక్షన్ 007 ప్రకారం ఆ మునగ చెట్టుకు మరణదండన విధించడమైనది. నరకండి దాన్ని. అదే ఏమండి, ఏమిటండి ఆ నవ్వు? ఏం లేదు, ములక్కాయ చాలా రుచిగా ఉంది, నవ్వు వచ్చింది. కోదండరామ శ్రీ కోదండరామ వాదేల నీకు వద్దు పరా. ఏం చేస్తున్నావే? ఈ వయసులో ఏం చేస్తాను వెంకటేశ్వర్లు, చేసింది గుర్తు చేసుకుంటున్నాను. కొత్త కేసు ఒకటి వాదించబోతున్నాను. ఇవాళ మంచి రోజో కాదో కాస్త చెప్పు. మంచి రోజా? ఏ రోజు మంచిది కాదో నువ్వు చెప్పు. ఆదివారం శ్రీ ఆదినారాయణ మూర్తికి ప్రియమైన రోజు, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం సరస్వతీదేవికి, లక్ష్వారం లక్ష్మికి, శుక్రవారం పార్వతీదేవికి, శనివారం 7 కొండల వాడి. అబ్బా, అది కాదమ్మా, అదేది తిథి నక్షత్రం? ఇదా? చవితి నాడు వినాయక చవితి, అష్టమి నాడు కృష్ణాష్టమి, అమావాస్య నాడు దీపావళి. నిన్ను ముహూర్తం అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇంకా 60 ఏళ్ల తర్వాత పుట్టవలసిందని నువ్వు. నా తల్లే. ఒరే వెంకటేశ్వర్లు, నీకు మతిమరుపు జాస్తిరా, అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతుంటావు. మనసు మంచిది కావాలి, చేసే పని మంచిది కావాలి, రోజు ఏ రోజైనా ఒకటేరా. వెళ్ళు వెళ్ళు. నాయనమ్మా నువ్వు చెప్పు, ద్వాపర యుగంలో కరాటే ఫైటింగ్ ఉందా లేదా? ఎందుకు లేదు? ఆ కాలంలో కర్రాట అనేవాళ్ళు, ఇప్పుడు దాన్నే కరాటే అంటున్నారు. నోటి నాయనమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. మంచిదమ్మా. నా తల్లి, ఏ ఇంట్లో నువ్వు ఒక్కదానివేనమ్మా, ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పి పెడతావు. నీకు మీ అమ్మ పోలికే వచ్చింది, ఇదిగో దీనికి వీళ్ళ అమ్మ పోలికే వచ్చింది, చెప్పకుండా పోవడం. నాయనమ్మా, మరి నాకెవరి పోలికొచ్చింది? నీకు మీ తాత పోలికొచ్చిందిరా, ఒక చోటకని చెప్పి ఇంకొక చోటుకు పోవడం వెధవాయి. హలో మయూరి.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటా పోస్ట్ అలా చూస్తున్నావు? ఆ భంగిమ చూడు, కాగితానికి ప్రాణం వచ్చింది. అయ్యో రామ, నీకు ఈ పిచ్చి ఎక్కడ పట్టుకుందే? నీతో పెద్ద గొడవగా ఉంది. ఏమిటి? ఉదయం డాబా మీద నీ డాన్స్ చూసి మా అమ్మ నన్ను తిడుతోంది తెలుసా? ఎందుకు? నీ అంత బాగా నేను డాన్స్ చేయటం లేదట. అవును, నువ్వెక్కడ నేర్చుకున్నావు డాన్స్? మీ దగ్గరే. నేనెక్కడా నేర్చుకోలేదు. డాన్స్ చేయాలన్న ఆశే కానీ నాకు అదృష్టం లేదు. అదృష్టమా పాడా? హాయిగా కాలేజీలో చదువుకుంటుందానివి, నీకెందుకే ఈ ఒళ్ళు నొప్పులు? మయూరి, కో ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ఇష్టమే. ఏం లాభం? పొద్దు మొర్రో అంటే మా వాళ్ళన్ని డాన్స్ స్కూల్లో చేర్పించారు. నాకే చదువు వద్దు మొర్రో అంటే మా వాళ్ళు నన్ను కాలేజీలో చేర్పించారు. అంతేనే ఆడబ్రతుకు. దొరికింది నచ్చదు, నచ్చింది దొరకదు. క్వైట్ ప్లీజ్. నో సార్, వీ డోంట్ యాక్సెప్ట్. జూనియర్స్ తో కలిపి మా కంబైన్డ్ గా పోటీలు నిర్వహిస్తే మేము ఒప్పుకోం. ఇది మాకు అవమానం అండి. కావాలంటే వాళ్ళకు విడిగా పోటీలు నిర్వహించండి. మిస్టర్ మోహన్, కిందటి సంవత్సరం నువ్వే కదయ్యా కల్చరల్ ఈవెంట్స్ లో అందరినీ సమానంగా చూడాలి, సీనియర్లు ఎక్కువేమిటి జూనియర్లు తక్కువేమిటి అని వాదించావు. అవును సార్, అప్పుడు నేను జూనియర్ ని కనుక జూనియర్ల తరఫున వాదించాను. ఇప్పుడు నేను సీనియర్ ని కనుక సీనియర్ల తరఫున వాదిస్తున్నాను. ఇందులో తప్పేమిటి? ఆల్ రైట్. ముందు విషయం వినండి. రేపు శనివారం అసెంబ్లీ హాల్లో ఇంటర్ కాలేజియేట్ డమ్ షో అంటే మూకాభినయం పోటీకి సెలక్షన్స్ జరుగుతాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్లి పాల్గొనవచ్చు. రేపు జరగబోయే ఇంటర్ కాలేజియేట్ డమ్ షో కాంపిటీషన్స్ కి ఈ రోజు సెలక్షన్. చూడండి, ఈ బాక్స్ లో కొన్ని చీటీలు ఉన్నాయి. ఒక్కో చీటీలో ఓ వాక్యం గాని, ఓ ఊరి పేరు గాని, ఓ వ్యక్తి పేరు గాని రాసి ఉంటాయి. ఈ పోటీలో పాల్గొనదలుచుకున్న విద్యార్థులు ఈ చీటీలో ఉన్న మ్యాటర్ని అభినయంతో చూపాలి. వాళ్ళ అభినయంతో ఈ చీటీలో ఉన్న మ్యాటర్ని ఎదటి వాళ్ళు అర్థం చేసుకోగలిగేటట్లు చేయగలిగితే వాళ్ళు సెలెక్ట్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చీటీలో ఓ ఊరి పేరు రాసింది, భీమ డోలు. దీన్ని ఎలా అభినయం చేసి చూపాలో నేను చూపిస్తాను. భీమ డోలు. ఇందులో పాల్గొనదలుచుకున్న వాళ్ళు కమాన్ రండి. నేను చేస్తాను సార్. ఇదొక వాక్యం. కమాన్ చెయ్యి. నేను చెప్తాను సార్. ముసలి వాళ్ళు తాగితే కింద పడిపోతారు. కాదు కాదు కాదు, వెళ్ళు. ఎనీబడి ఎల్స్? బాబు, నువ్వు చేసింది ఏమిటో ఎవ్వరికి ఏం అర్థం కాలేదు. వెళ్ళు. ఇంకెవరన్నా అమ్మాయిలు ఎవరన్నా రండరా. వెళ్ళమంటుంటేను వెళ్ళవే. ముసలి వాళ్ళు పసిపిల్లలతో సమానం. కరెక్ట్. వెరీ గుడ్. ఇప్పుడు మన కాలేజీ తరఫున మిస్ మయూర్ని సెలెక్ట్ చేస్తుంది.